విశ్వాసం బట్టి హానోకు దేవునితో నడిచాడు. ఒక విశ్వాస వీరుని ఒక అనుభవం. ఒకటి, ఆయన ఆరాధన చేస్తాడు. రెండవదిగా దేవునితో నడుస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవునితో సంచరిస్తాడు, దేవునితో నడుస్తాడు. ఒక విశ్వాస వీరుని యొక్క బ్రతుకు ఎలా ఉంటుందంటే దేవునితో నడిచే అనుభవం. ఈరోజు మనం ఎవరితో నడుస్తున్నాం? దేవుడు మనుషులు సృష్టించి, ఆదామును సృష్టించి ఆదాముతో నడవాలని ప్రభు కోరుకున్నాడు. అందుకే ప్రతి చల్లపోట ఏదైనా తోటలోనికి ప్రభు వచ్చి ఆదాముతో అవ్వమ్మతో నడవాలని ప్రభు కోరుకున్నాడు. కానీ మోసం చేశారు, వాళ్ళు ద్రోహం చేశారండి దేవునికి. మోసం చేసి చెట్టు చాటుకెళ్ళి దాగారు. దేవుడు ఏదైనా తోటలోకి వచ్చేసి ఆదామా ఎక్కడున్నావు అని మన తెలుగు బైబిల్లో ఉంది. హెబ్రూ భాషలో ఉన్న బైబిల్, ఆదామా ఎలా ఉన్నావు, హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు, ఏమైపోయింది నీకు? నేను నీతో నడవాలని కోరుకున్నాను కదా, నీవెవరితో నడుస్తున్నావు? నేను నీతో ఉండాలనుకున్నాను కదా, అందుకోసమే కదా నేను సృష్టించింది. కానీ నీవెవరితో నడుస్తున్నావు? ఎవరి మాటను బట్టి నడుస్తున్నావు? ఆదామా ఎలా ఉన్నావు బాబు, ఎలా ఉన్నావు అంటే భయపడిపోయి చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడండి. దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. దేవునితో నడిచే అనుభవాన్ని పూర్తిగా కోల్పోయాడు. కానీ మరలా ఆదాముకి దేవునితో నడిచే అవకాశం దొరకలేదు. దొరికిందండి. దేవుడు ఏదైనా నుండి ఆయన్ని బయటికి పంపివేసేసాడు. మరలా ఆయన ఏదైనా తోటలకు రాకుండా ఖడ్గజ్వాలం ఏర్పాటు చేశాడు. అక్కడ ఖడ్గజ్వాలం ఏదైనా తోటలో ఆ జీవవృక్ష ఫలాలు ఎక్కడ భుజిస్తాడని చెప్పి అక్కడ ఖడ్గజ్వాల ఏర్పాటు చేశాడు. అక్కడికి వస్తే ఆ ఖడ్గజ్వాల కాల్చేస్తుంది. కాబట్టి లోపలికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. మరలా దేవునితో నడిచే అవకాశమే లేకపోయింది. కానీ దేవుని మనసులో ఒక ఆశ ఉందండి. మనుషులు నేను సృష్టించింది వాళ్ళతో నడవడానికి కదా, వారితో సంచరించడానికి కదా, వారు నాతో సంచరించాలని కదా నేను వారిని సృష్టించాను. కానీ మానవుడు లోకంలో కలిసిపోయాడు, పాపంలో కలిసిపోయాడు అని ఎదురు చూస్తుండగా ఆదాము సంతతిలో పుట్టినవాడే హానోకు దేవునితో నడిచాడు. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆదాముకి అవకాశం లేదేమో కానీ మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు దేవునిలో బాగా బతికి, దేవునిలో గొప్పగా జీవించి ఏదో కారణాల వల్ల పడిపోయిన పరిస్థితులు ఉన్నారేమో. చర్చికి రావచ్చు, మందిరానికి రావచ్చు, చిల్లర మార్చి చందాలు వేయవచ్చు, ప్రార్థనకు రావచ్చు, సంఘ సభ్యత ఉండొచ్చు, పరిశుద్ధులతో పాటు నిలబడి ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులందరూ మందిరానికి వస్తుండొచ్చు. కానీ ఆత్మీయంగా, మానసికంగా, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నామేమో. మరలా ఎలా ఆ సహవాసాన్ని స్థిరపరచుకోవాలి, మరలా దేవునితో ఎలా నా ఒక సహవాసాన్ని బాగు చేసుకోవాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళి బాధపడుతున్నావేమో. నీకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కని అవకాశం ఇస్తున్నారు. నీవు మరలా ఆయన సన్నిధికి రాగలిగితే మరలా ఆయనతో నడిచే అవకాశం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మరలా ఆయనతో నడిచే ఒక శ్రేష్టమైన భాగం. ఎందుకంటే ఒకప్పుడు ఆ ఏదైనా తోట దగ్గర దేవుడు ఏం పెట్టాడు? ఖడ్గజ్వాలం అనేది ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఆ ఖడ్గజ్వాలం గుండా యేసుక్రీస్తు ప్రభులు వారు సంచరించి దాన్ని తొలగించారు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనందరికీ ప్రవేశం దేవుడు ప్రసాదించాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. హానోకు దేవునితో నడిచాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. ఈ 300 సంవత్సరాలు ప్రభుతో నడవడం అనేది ఒక స్థిరమైన నడక. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా 3 వారాలు భక్తి చేసి 4వ వారం అడ్రస్ లేకుండా పోవడం కాదు. ఒక స్థిరమైన నడక, ప్రభుతో పాటు ఒక స్థిరమైన సహవాసం, స్థిరమైన అనుభవాలతో సంచరించడం. 300 సంవత్సరాలు తన లైఫ్లో, తను బతికిందేమో 365 సంవత్సరాలు, దాంట్లో 300 సంవత్సరాలు దేవునితో ఒక స్థిరమైన నడక. చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారంటే ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణం, రెండవదిగా పరిశుద్ధ స్థలం, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలు ఉంటుంది. కొంతమంది భక్తులు ఆవరణం వరకు వస్తారు. ఎక్కడి వరకు వస్తారండి?
ఆవరణలో బలిపీఠం ఉంటుంది. వాళ్ళు చేసిన పాపాలకి ప్రతిగా వాళ్ళ పాప పరిహారం కోసం గొర్రెపిల్లను మేకపిల్లను తీసుకుని మొత్తం మీద ఆవరణ వరకు వస్తారు. యాజకుడితో మాట్లాడితే యాజకుడు వాళ్ళ పాపాలన్నీ కూడా ఆ గొర్రెపిల్ల మీద మోపడం జరుగుతుంది. ఆ గొర్రెపిల్లను బలి అర్పిస్తారు. వీళ్ళ పాపాలు తాత్కాలికంగా కప్పబడుతుంది. అప్పుడు వెళ్ళిపోతారు. మరలా లోకంలో తిరిగి పాపాలు చేసి మరలా పండగ వచ్చినప్పుడు, మరలా ఏదో పండగ సందర్భం వచ్చినప్పుడు అమ్మో బోళ్ళని పాపాలు చేసేసాను, ఇప్పటికే పాపాలు పోగొట్టుకోవాలంటే మరలా వెళదాంలే అని చెప్పి కుటుంబంతో కలిసి మరలా ఇంకో గొర్రెపిల్లని తీసుకొచ్చి మరలా ఆవరణానికి వస్తాడు. ఆవరణలోకి వస్తే మరలా ఆ గొర్రెపిల్లను బలిపీఠం మీద పెట్టి దహిస్తారు. అబ్బో పాపం పోయింది, కప్పబడిందిలే కొంతవరకు అని వెళ్ళిపోతాడు. పాపం చేయడం, బలిపీఠం దగ్గరికి రావడం, పాపం చేయడం, బలిపీఠం దగ్గరికి రావడం. సంఘాల్లో కూడా ఒక గుంపు ఇలాగే ఉంటారు. నెలంతా చేసే పాపాలు చేస్తుంటారు. నెలలో ఒకరోజు బల్లారదని రోజు వచ్చేసి ఎటు కాసేపు ఏడ్చి దేవా నేను పాపిని, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, దేవా పాపిని నిన్నాశ్రయించాను అని ప్రార్థన చేసుకుంటారు. దేవుడు పాపాలు క్షమిస్తాడు. దైవ సేవకులు వాళ్ళ పాప ప్రాయశ్చిత్తం కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని వెళ్ళిన వెంటనే మరలా కొత్త పాపాలు, కొత్త అప్పులు, రోత పనులు, నీచమైన మాటలు, పనికిమాలిన కార్యక్రమాలు, అక్రమ సంబంధాలు, కొంపల్ని పాడు చేయడం, భార్యని పిల్లల్ని పట్టించుకోకపోవడం, భర్త మీద అభిమానం లేకపోవడం. అనకూడదు కానండి, కొందరు జీవితాలు ఉన్నాయి కాబట్టి చెప్పక తప్పదు. మిగతా వాళ్ళందరూ జాగ్రత్త పడతారు కాబట్టి చెప్పక తప్పదు. కట్టుకున్న భర్తకి మంచి భోజనం పెట్టాలనే జ్ఞానం ఉండదు కానండి, ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏంటండి, భార్య ఊరెళ్ళుంటే ఆ అంకెల్కి గారెలు బూరెలని చేసి పంపిస్తుంటుంది. సిగ్గు కూడా ఉండదు ఆ మనిషికి. విన్న ఉపదేశాన్ని ఏం చేస్తున్నారు, విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నారు, చేసే పొరపాట్లు, చేసే పనులు, చేసే పాపపు పనులని చేస్తారు. మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అయ్యా దేవా పాపిని, తప్పు కదా, నా భర్త ఉండగా వేరే వాళ్ళకి నేను గారెలు పంపించడం తప్పు కదా, నాటుకోడి పులుసు చేసి పంపించడం తప్పు కదా ప్రభువా, తప్పుగా ఆలోచించానేమో ప్రభు క్షమించు అంటానే ఉంటుందా? బుద్ధిని మార్చుకోవద్దు. బలిపీఠం దగ్గరకు వస్తారు, చేసే పాపాలు ఒప్పుకుంటారు, మరలా వెళతారు. పాపం మానరు. ప్రాయశ్చిత్తం కోసం, పరిహారం కోసం వస్తారు, స్వస్థత కోసం వస్తారు, మేలు పొందాలని వస్తారు, ఆశీర్వాదాన్ని పొందాలని వస్తారు. ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుడు గుర్తుకు రాడు, మందిరం గుర్తుకు రాదు, దేవుని సేవకులు గుర్తుకు రారు, లోకంలో కలిసి వెళతారు, కలిసిపోతారు, మరలా వస్తారు. అట్లని మాంటారంటే మానరు. మందిరాన్ని మానరు, పాపాన్ని మానరు, ఆరాధన చేయడం మానరు, అక్రమాలు చేయడం కూడా మానరు. వీళ్ళు ఆవరణలో ఉన్న భక్తులండి. కానీ కొంతమంది పరిశుద్ధులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతారండి. ప్రియులారా, వాళ్ళ పాపాలు కార్యక్రమాలు అక్కడ ఉండవండి. అక్కడ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపవృక్షం ఉంటుంది. ఆ వెలుగుతో ఆ పరిశుద్ధ స్థలమంతా ఆవరించి ఉంటుంది. ఆ వెలుగులో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఆమె చెప్పండి గట్టిగా. వాక్యపు వెలుగు, వాక్యమే మనల్ని పవిత్రత వైపు నడిపిస్తుంది. దేవుని వాక్యం ఎవరి హృదయంలో నిండి ఉంటుందో వాళ్ళు దేవునితో శాశ్వత ఏంటంటే ఒక స్థిరమైన నడక. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా.